హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 13 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనము ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ని నేను ఇవ్వడం జరిగిందండి. స్టేట్మెంట్ 1 చూద్దాము. కీలకమైన ఖనిజాలపై దిగుమతి ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయ అన్వేషణ మరియు ప్రాసెసింగ్ను పెంచడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. ఈ కీలక ఖనిజాలు ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, అలానే మనము ఎక్కువగా చైనా వంటి దేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించడానికి ఈ ఎన్సిఎంఎంని లాంచ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ చూడండి. జాతీయ ప్రాముఖ్యత కారణంగా ఈ మిషన్లో ప్రైవేటు రంగం పాత్ర లేదు. రాంగ్ అండి. ఈ స్టేట్మెంట్ మనకి ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్లో ఈ ప్రైవేటు రంగ భాగస్వామ్యం అనేది కీలకంగా వ్యవహరించనుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. పిఎస్యూస్తో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ఈ మిషన్లో పాలు పంచుకోనున్నాయి. సో ఆన్సర్ 1 ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, చెత్త సమస్యకు పరిష్కారం ఏది? ఈ ఆర్టికల్లో ముఖ్యంగా వేస్ట్ పొల్యూషన్ గురించి, ఎస్పెషల్లీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. అలానే దీనిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, లింగ సమానత్వంలో భారత్కు 131వ ర్యాంకు. రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భారతదేశం 131వ ర్యాంకులో ఉంది. దీనికి సంబంధించి ఇది సొసైటీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, చిన్నపిల్లల్లో డయేరియాకి భారత్ బయోటెక్ టీకా. ఈ డయేరియా కారణంగా అనేక మంది చిన్నపిల్లలు మృత్యువాత పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక వ్యాక్సిన్ని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, భారత్లో ఏఐ జోరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతదేశం దూసుకు వెళ్తూ ఉంది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, ఇరాన్పై యుద్ధ మేఘం. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఆల్రెడీ వెస్ట్రన్ ఏషియా ఇప్పటికే యుద్ధంతో సతమతమవుతూ ఉంది. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మొదలైతే రాబోయే పర్యవసనాల గురించి ఇక్కడ చూడాల్సి ఉంది. సిక్స్త్ వన్, బేలూం గుహలకు భౌగోళిక వారసత్వ గుర్తింపు. ఆంధ్రప్రదేశ్లోని బేలూం గుహలకు జియో హెరిటేజ్ సైట్ ట్యాగ్ అనేది లభించిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. చెత్త సమస్యకు పరిష్కారం ఏది? ఈ ఆర్టికల్ ముఖ్యంగా వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, ఎస్పెషల్లీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్కి సంబంధించిన కొన్ని కీలక గణాంకాలు, అలానే దానిని వేస్ట్ టు ఎనర్జీగా మార్చడానికి లేదా ఇతర ఉపయోగకరమైన పద్ధతులలో దానిని మార్చడానికి అవసరమైన చర్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మనకి రోజు రోజుకి అర్బనైజేషన్ పెరిగిపోతూ ఉండడము మరియు ఒక ప్లానింగ్ ప్రకారం అర్బనైజేషన్ లేకపోవడం వలన ప్రతి ఏటా మున్సిపల్ ఘన వ్యర్థాలు MSW అనేది పెద్ద ఎత్తున పోగుపడుతున్నాయి. మనకి ఇక్కడ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల టన్నులకు పైగా ఈ MSW అనేది పుట్టుకొస్తున్నట్లు అంచనా. ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సాలిడ్ వేస్ట్ని ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయడం వలన మరియు శాస్త్రీయ పద్ధతులలో దీనిని ప్రాసెసింగ్ చేయకపోవడం వలన ఇది భూ కాలుష్యం, గాలి మరియు నీటి కాలుష్యానికి కారణమవుతుంది. దీని వలన అనేక గ్రీన్ హౌస్ గ్యాస్లు విడుదలయ్యి మనకి వాతావరణంలో కలుస్తూ ఉన్నాయి. అలానే ఈ చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడవేయడం వలన అనేక రకాల వ్యాధులు ప్రబలి కొన్ని నివేదికల ప్రకారం ఏడాదికి 4 నుంచి 10 లక్షల ప్రాణాలు అర్ధాంతరంగా కడతేరిపోతున్నాయని తెలుస్తుంది. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇక్కడ చూస్తే పట్టణ భారతంలో సంవత్సరానికి 5 కోట్ల మెట్రిక్ టన్నుల MSW వచ్చి పడుతుంది. 2031 నాటికి దాని పరిణామం 12.5 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరనుంది. వీటిని మనము సరియైన పద్ధతులలో శాస్త్రీయ విధానాలలో ప్రాసెసింగ్ చేయకపోతే అనేక మంది జబ్బులు పడి భారతదేశం యొక్క అభివృద్ధి మరియు ప్రగతి మందగిస్తుంది. ఈ సాలిడ్ వేస్ట్ని జనరల్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్ లేదా వేస్ట్ టు ఎనర్జీ సెంటర్స్కి తరలించి అక్కడ మనకి అవసరమైన ఉత్పత్తులుగా వీటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనము ఎక్కువ శాతం డంపింగ్ యార్డులలో ఈ చెత్తని పారవేయడానికి అలవాటు పడ్డాము. అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారు 2444 చెత్త పారబోత స్థలాలు ఉన్నాయి. అంటే ఈ డంపింగ్ యార్డులు ఎక్కువగా ఉన్నాయి.
అలానే 1548 ఎకరాల భూమిని ఆక్రమించిన ఈ ప్రదేశాలలో ఆల్రెడీ 10.91 కోట్ల టన్నుల ఈ వ్యర్థాలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ వ్యర్థాలను సరైన విధానంలో ప్రాసెసింగ్ చేసి విద్యుత్, బయోగ్యాస్ ఉత్పత్తి, రోడ్ల నిర్మాణం వంటి వాటికి సద్వినియోగం చేయగలిగినప్పుడు ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంట్రీలు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అనేది చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్విట్జర్లాండ్, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాలు చెత్త నుండి విద్యుత్ వెలుగులను సృష్టించడంలో అద్వితీయంగా రాణిస్తున్నాయి. జర్మనీలోనూ ఈ వ్యర్థాల నిర్వహణ నియమాలు, పునఃశుద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి. అసలు కొన్ని అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంతటినీ మనము పునఃవినియోగించుకోగలిగి విద్యుత్తుని తయారు చేయగలిగితే సుమారు 5690 మెగావాట్ల కరెంటుని రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం మనము కేవలం 556 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లని ఏర్పాటు చేసుకున్నాము. అంటే సుమారు 10% కూడా మనము దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. మనము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే హైదరాబాద్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో పాటు దుండిగల్లో కూడా ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయి. అలానే కరీంనగర్, వరంగల్ నుంచి వచ్చే చెత్తలో నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్లాంట్ని నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే విశాఖపట్నం, గుంటూరులలో ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నెల్లూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, కడపలలో కూడా ఇలాంటి ఏర్పాటుకి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలా అన్ని రాష్ట్రాలు కూడా ముఖ్యంగా ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ యొక్క నిర్మాణానికి మరియు చెత్త నుంచి ఈ విద్యుత్ ఉత్పత్తిని సృష్టించడానికి చర్యలు తీసుకున్నప్పుడు మనము ఈ చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లింగ సమానత్వంలో భారత్కు 131వ ర్యాంకు. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ర్యాంక్స్ గురించి కానీ వీటికి సంబంధించిన పారామీటర్స్ గురించి కానీ అడిగే అవకాశం ఉంది. 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఆధారంగా చూస్తే గత ఏడాది కన్నా 2 స్థానాలు మనము దిగువకి దిగజారడం జరిగింది. లాస్ట్ ఇయర్ 129వ ర్యాంకులో మనం ఉంటే ప్రస్తుతం 131వ ర్యాంకుకి పడిపోయాం. అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క ప్రోగ్రెస్ రిమార్కబుల్గా చెప్పవచ్చు అండి. ఒకేసారి 75 స్థానాలకు ఎగబాకి ఇప్పుడు 24వ స్థానానికి చేరుకుంది. అదేవిధంగా అనదర్ నైబర్ కంట్రీ అయిన పాకిస్తాన్ అట్టడుగు స్థానంలో ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అనేది రిలీజ్ చేస్తూ ఉంది. 2025కు సంబంధించిన ఈ రిపోర్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా తెలుగు ట్రాన్స్లేషన్స్లో కొన్నిసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడే అవకాశం ఉంది అండి. ఇక్కడ లింగ సమానత్వ సూచి అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది లింగ అంతర సూచి. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తే గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది. ఇది లింగ అసమానత్వ సూచికి సంబంధించి. అలానే గ్లోబల్ ఈక్వాలిటీ ఇండెక్స్ ఇది లింగ సమానత్వ సూచిని యూరోపియన్ యూనియన్కి చెందిన యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ 3 కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకసారి ఇంగ్లీష్ ఒరిజినల్ స్టేట్మెంట్ని చూడండి. ఇది జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి అడుగుతున్నాడా, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ గురించి అడుగుతున్నాడా, ఆర్ జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ గురించి అడుగుతున్నారా అనేది చూసుకుంటే మనము మిస్టేక్ చేసే అవకాశం ఉండదు. ఇక్కడ మనము వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి చూద్దామండి. ఇందులో 4 సబ్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, అలానే రెండవది పొలిటికల్ ఎంపవర్మెంట్, మూడవది ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, నాలుగవది హెల్త్ అండ్ సర్వైవల్. ఈ 4 సబ్ ఇండిసెస్ యొక్క నివేదిక ఆధారంగా ఈ ర్యాంకులని నిర్ణయించడం జరుగుతుంది. ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ అంటే స్త్రీలకు ఈ ఆర్థిక స్వాతంత్ర్యం ఎలా ఉంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా లభిస్తున్నాయి, మరియు ఆర్థిక వ్యవస్థలో వారి యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ పారామీటర్స్ చూడడం జరుగుతుంది అండి. సెకండ్ వన్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అంటే స్త్రీలకు విద్య ఎంతవరకు అందుబాటులో ఉంది, ముఖ్యంగా టెరిషరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, లిటరసీ రేట్, ఈ వీటి గురించి మనం చూడవచ్చు. అండ్ థర్డ్ వన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ భాగస్వామ్యం ఎంతవరకు ఉంది, పొలిటికల్ ఎంపవర్మెంట్ మహిళలకి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూడవచ్చు. ఫోర్త్ పారామీటర్ వచ్చి హెల్త్ అండ్ సర్వైవల్ అంటే ఏ విధంగా మహిళల యొక్క ఆరోగ్యం కావచ్చు, అలానే వారి యొక్క జీవనం ఏ విధంగా ఉంది అనేవంటి
ప్రమాణాలు ఇందులో చూడబడతాయి. ముఖ్యంగా సెక్స్ రేషియో ఎట్ బర్త్, హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వంటివి ఇక్కడ ఈ పారామీటర్స్ లో చూస్తారు. ఈ విధంగా అన్ని పారామీటర్స్ ని మనము క్రోడీకరించి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేయడం జరుగుతుంది. 2025 రిపోర్ట్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తే కేవలం 64.1% సమానత్వంతో దక్షిణాసియాలోనే అత్యల్ప ర్యాంకులు పొందిన దేశాల సరసన భారత్ నిలిచింది. గత ఏడాది భారత్ 129వ ర్యాంకులో ఉంది. ఇప్పుడు 2 స్థానాలు దిగజారి 131వ ర్యాంకుకు చేరింది. స్త్రీ పురుషుల ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, విద్యాపరమైన స్థితిగతులు, ఆరోగ్య జీవన స్థితిగతులు, రాజకీయ సాధికారత వంటి 4 అంశాల ఆధారంగా 148 దేశాలకు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ర్యాంకులను కేటాయించింది. ఈ లిస్టులో 16వసారి ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్లో నిలవగా, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్లో నార్వే ఉంది. అండ్ బంగ్లాదేశ్ యొక్క ప్రోగ్రెస్ కూడా ఇక్కడ చూడాలి అండి. అనూహ్యంగా బంగ్లాదేశ్ స్థానం మెరుగుపడింది. ఒకేసారి ఏకంగా 75 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకుకు చేరింది. అట్టడుగు స్థానంలో అంటే 148వ ర్యాంకులో పాకిస్తాన్ ఉండగా మాల్దీవులు 138, శ్రీలంక 130, నేపాల్ 125, భూటాన్ 119 స్థానాలు నిలిచాయి. మన నైబర్ కంట్రీస్ యొక్క ప్రోగ్రెస్ ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగటున 68.8% మేర లింగ అసమానతలు ఉన్నాయని ఈ నివేదిక తెలుపుతుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాలలో పూర్తి స్థాయిలో లింగ సమానత్వం సాకారం కావాలంటే మరో 123 ఏళ్లు పడుతుంది అని WEF అంచనా వేసింది. వివిధ సబ్ పారామీటర్స్ లో భారత్ యొక్క గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా ఒకసారి చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం, 125 ప్రాణాలు బుగ్గి. మృతులలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. నిన్న ఒక ఘోరమైన ఏరోప్లేన్ క్రాష్ అనేది మనము చూడడం జరిగింది. ఈ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి సుమారు 265 మంది చనిపోవడం జరిగిందండి. వన్ ఆఫ్ ద ట్రాజిక్ డిజాస్టర్ గా దీనిని చెప్పుకోవచ్చు. మరొక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ ఏరోప్లేన్ క్రాష్ అనేది మెడికల్ స్టూడెంట్స్ ఉన్న ఒక హాస్టల్ని ఢీకొనడంతో అక్కడ ఆ హాస్టల్లో నివసిస్తున్న సుమారు 24 మంది విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు అని సమాచారం తెలుస్తుంది. వైద్య కళాశాల సముదాయంపై విమానం పడడంతో మరో 24 మంది దుర్మరణం. చనిపోయిన ప్రయాణికులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. ప్రాణాలతో బయటపడింది మాత్రం ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. ఈ విమానం డీటెయిల్స్ మనం చూస్తే AI-171 నెంబర్ అండి. ఇది ఈ ఏరోప్లేన్ యొక్క నెంబర్ ఎయిర్ ఇండియా 171. అలానే దీని మోడల్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ మోడల్ అండి ఇది. సో ఇది దురదృష్టవశాత్తు క్రాష్ కి గురి అయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చిన్న పిల్లల్లో డయేరియాకి భారత్ బయోటెక్ టీకా GSKతో భాగస్వామ్యం. చిన్నపిల్లల్లో ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే డయేరియాకు టీకాను అభివృద్ధి చేయడానికి బహుళజాతి ఫార్మా కంపెనీ GSK PLCతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జట్టు కట్టింది. తద్వారా షిగెల్లా టీకా క్యాండిడేట్ అయిన ఆల్టసోన్ ఫ్లెక్స్ 123 అభివృద్ధిలో కీలకమైన భాగస్వామి కానుంది. ఈ వ్యాక్సిన్ కి సంబంధించి ఆల్రెడీ 2 స్టేజెస్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయండి. అన్ని పాజిటివ్ రిజల్ట్సే రావడం వలన ఇప్పుడు 3rd స్టేజ్ క్లినికల్ పరీక్షల అనంతరం ఉత్పత్తి ప్రారంభించబోతున్నారు. భారత్ బయోటెక్ ఇందులో భాగస్వామి కానుంది. అండ్ దీని ద్వారా చిన్నపిల్లలలో వచ్చే డయేరియాని ముందుగానే అరికట్టడం జరుగుతుంది. తద్వారా ఎన్నో మరణాలను మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాక్సిన్ అనేది అత్యాధునికమైన GMMA జనరలైజ్డ్ మాడ్యూల్స్ ఫర్ మెంబ్రేన్ యాంటీజెన్స్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ మీద రూపుదిద్దుకుంది. వ్యాధి నిరోధకత సాధించడం కోసం బ్యాక్టీరియాలోని బాహ్య మెంబ్రేన్లను వ్యాధి నిరోధక వ్యవస్థకు ఓ యాంటీజెన్ పంపించడం ఈ సాంకేతిక పరిజ్ఞానంలోని ప్రత్యేకత. మనము వ్యాక్సిన్స్ ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఈ డయేరియా వ్యాక్సిన్ లో GMMA టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో AI జోరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతదేశం దూసుకు వెళ్తూ ఉంది. 2 ఏళ్లలో నిపుణుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అంటే 2027 నాటికి సుమారు 12.5 లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన నిపుణులు భారతదేశంలో లభ్యమవ్వనున్నారు. అమెరికా తర్వాత ఈ భారతదేశం 2వ స్థానంలో ఉండనుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ BCG నివేదిక ఈ వివరాలను వెల్లడిస్తుంది. ఈ నివేదికలోని కీలక డీటెయిల్స్ మనం చూస్తే అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఉన్నది మన దేశంలోనే.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణులలో 16% మంది భారతదేశంలోనే ఉన్నారు. ముఖ్యంగా ఆధార్, యూపీఐ, ఓఎన్డీసీ వంటి పబ్లిక్ డిజిటల్ మౌలిక వసతుల వల్ల ఏఐ సాంకేతికత పరిజ్ఞానంపై వ్యాపార సంస్థలు అధికంగా పెట్టుబడులు పెట్టడానికి వీలు కల్పిస్తున్నారు. అలానే 70 కోట్ల మందికి పైగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు, మౌలిక సదుపాయాల విస్తరణ, ఏఐ అంకుర సంస్థలు పెరగడము మేలు చేస్తుంది. గత 3 ఏళ్లలో సుమారు 2000కు పైగా ఏఐ అంకుర సంస్థలు, ఈ స్టార్టప్స్ అనేవి ఏర్పాటయ్యాయి. అలానే కొన్ని కంపెనీలలో ఏఐతో విస్తరించిన సేవల గురించి ఇక్కడ చూస్తే రేజర్ పేలో ఏఐ అసిస్టెంట్లు వ్యాపారుల ఆన్ బోర్డింగ్ విధానాన్ని సులభతరం చేస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్లో 80% పని ఏఐతోనే పూర్తవుతుంది. లెన్స్కార్ట్ తమ వినియోగదారులకు వినూత్న అనుభూతిని అందించడం కోసం ఏఐ ఆధారిత ట్రై ఆన్స్ ఫేస్ మ్యాపింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. ఈ కళ్ళజోడులకు సంబంధించి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి సూట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఈ లెన్స్కార్ట్ ఏఐ ప్లాట్ఫామ్స్ని అందిస్తుంది. అలానే పాకెట్ ఎఫ్ఎం కంటెంట్ ఉత్పత్తి ఖర్చును 90% తగ్గించుకుంటుంది. దాదాపు 1,00,000 గంటల కంటెంట్ను ఏఐతో ఆవిష్కరించడం విశేషం. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి పాకెట్ ఎఫ్ఎం కంటెంట్ని డెవలప్ చేస్తుంది. మాన్యువల్గా డిపెండ్ అవ్వడం తగ్గించింది. అలానే నో బ్రోకర్ అనే సంస్థ ఏఐ ఆధారిత ఐరిస్ పరిజ్ఞానంతో ఆస్తుల లిస్టింగ్, ఫోటోలను తనిఖీలు చేయడం, ఇతర పనులను సులువుగా పూర్తి చేస్తుంది. ఈ విధంగా ఈ వ్యాపార సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సర్వీసెస్ని విస్తరిస్తూ తమ యొక్క అభివృద్ధికి ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్పై యుద్ధమేఘం, అణుస్థావరాలపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధం, ప్రతి దాడికి ఇరాన్ ఏర్పాట్లు, పశ్చిమాసియా నుంచి బలగాలను ఖాళీ చేయిస్తున్న ట్రంప్. ఇప్పుడు ఈ వెస్ట్రన్ ఏసియాలో మరొక యుద్ధ వాతావరణం కమ్ముకుంటుంది అండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఒకదానికొకటి ఢీ అంటున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూస్తే పశ్చిమాసియాలో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. తమ వ్యతిరేక శక్తులకు సహకారం అందిస్తుందనే కోపంతో ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుంటుంది. అయితే ఇటు ఇరాన్ కూడా ప్రతిదాడులకు సిద్ధంగా ఉంది. అండ్ ఈ నేపథ్యంలోనే అణుశుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అమెరికాకు ఇరాన్ తేల్చి చెప్పబోతున్నట్లు కూడా సమాచారం. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేయడం కోసం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని ఇరాన్ కొనసాగిస్తుంది. ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్ ఈ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని ఆపేది లేదు అని తెగేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు కొన్ని మనం ఇక్కడ వార్తలు చూడవచ్చు. అలానే ఇరాన్కు వ్యతిరేకంగా ఐఏఈఏ తీర్మానం వ్యతిరేకించిన చైనా, రష్యా. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇరాన్ అణు సంబంధమైన అంతర్జాతీయ నిబంధనలని ఉల్లంఘిస్తుంది అని ఐఏఈఏ గురువారం తీర్మానించింది. వియన్నాలో జరిగిన ఏజెన్సీ బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. గత 2 దశాబ్దాలలో తొలిసారిగా ఇరాన్ తన అనుసంబంధ బాధ్యతలని ఉల్లంఘిస్తుంది అని ఐఏఈఏ వెల్లడించింది. దీనివలన ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఇరాన్ మీద ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ తీర్మానాన్ని రష్యా, చైనా, బుర్కినా ఫాసో దేశాలు వ్యతిరేకించడం కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే 19 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 12.2 కోట్లకు చేరిన శరణార్థులు, ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక. హింస, దౌర్జన్యాలు, వేధింపుల వలన స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరుకుంది అని ఐక్యరాజ్య సమితి శరణార్థుల వ్యవహారాల సంఘం UNHCR, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ ఇక్కడ తెలియజేయడం చూడవచ్చు. ఈ సంఖ్య గతేడాది కన్నా 20 లక్షలు ఎక్కువగా ఉంది. ఈ UNHCR గురించి కూడా మనము చూద్దాము. ఇది ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్. దీనిని 1950లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవా. అలానే సుమారు 135 దేశాలు ఇందులో మెంబర్షిప్ కలిగి ఉన్నాయి. ఇండియా మెంబర్షిప్ చూస్తే ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ టు ద 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ బట్ కోఆపరేట్స్ యాక్టివ్లీ. 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ కి ఇండియా సిగ్నేటరీ కాదు, కాబట్టి ఈ UNHCR లో మెంబర్ కాదు. అయినప్పటికీ ఇంటర్నేషనల్ నార్మ్స్ కి అనుగుణంగా భారతదేశం ఎప్పుడూ కోఆపరేటివ్ గానే ఉంటుంది. టైప్ చూస్తే UN ఏజెన్సీ ఫర్ రెఫ్యూజీస్ అండ్ స్టేట్లెస్ పర్సన్స్. ఇది శరణార్థులకు సంబంధించిన ఒక ఐక్యరాజ్య సమితి సంస్థ. ఇది ఈ రెఫ్యూజీస్ కి మరియు స్టేట్లెస్ పీపుల్ కి సంబంధించిన గ్లోబల్ ట్రెండ్ రిపోర్ట్స్ ని ప్రతి ఏటా విడుదల చేస్తుంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ గుర్తింపు జియో హెరిటేజ్ ట్యాగ్ అనేది లభించింది. ఇది జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని ప్రాముఖ్యత గల ప్రదేశాలకు జియో హెరిటేజ్ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపునిచ్చింది. దీంతో వీటికి దేశ పర్యాటక ప్రదేశాల పటంలో స్థానం దక్కుతుంది. అలానే విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలాగా ప్రచారం కూడా లభిస్తుంది. ఇప్పటికే దేశంలోనే పొడవైన గుహలుగా ఇవి పేరు తెచ్చుకున్నాయి. ఏడాదికి దాదాపు 2 లక్షల మంది వీటిని సందర్శిస్తుంటారు. మనకి ఈ జియో హెరిటేజ్ సైట్స్ భారతదేశంలో చాలా ఉన్నాయి. అలానే 2 తెలుగు రాష్ట్రాలలో చూసినప్పుడు తెలంగాణలో ఇటీవల ఒక జియో హెరిటేజ్ సైట్ పాండవులగుట్ట, జయశంకర్ భూపాల్ జిల్లాలోని పాండవులగుట్ట ఈ జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. అలానే ఆంధ్రప్రదేశ్లో వల్కనోజెనిక్ బెడెడ్ బైరేట్స్, ఇది మంగంపేట బైరేట్స్గా ప్రసిద్ధి. అలానే చిత్తూరు జిల్లాలోని ఎపార్చియాన్ అన్కన్ఫార్మిటీ అండ్ తిరుమల కొండలలోని సహజ భౌగోళిక ఆర్చ్, న్యాచురల్ జియోలాజికల్ ఆర్చ్ అండ్ ఎర్రమట్టి దిబ్బలు, ఈ విశాఖపట్నం దగ్గరలోని భీమునిపట్నంకి సంబంధించిన ఎర్రమట్టి దిబ్బలు కూడా ఈ జియో హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే బెలూమ్ గుహలకి కూడా ఈ భౌగోళిక వారసత్వ గుర్తింపు అనేది లభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంసిద్ధతలో ఎక్కడ కృత్రిమ మేధ, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, బ్లాక్ చైన్, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి ఆధునిక సాంకేతికతలు జనజీవనాలలో విస్తృత మార్పులు తీసుకువస్తున్నాయి. వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న దేశాల్లో అన్ని రంగాల్లోనూ ప్రగతి వేగవంతమవుతుంది. ఈ సాంకేతికతలను అందిపుచ్చుకునే విషయంలో భారత్ వెనుకంజలో ఉంది. ఈ విషయంలో 2022లో మనము 48వ స్థానంలో ఉన్నాము. ఇండియా 2024 నాటికి 12 స్థానాలు మెరుగుపడినా కూడా ఈ టెక్నాలజీలలో మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ నూతన సాంకేతికతలలో ఏ దేశాలు ఎంత మేరకు సంసిద్ధంగా ఉన్నాయి అనేది ఇక్కడ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్ 2025 ఆధారంగా కొన్ని గణాంకాలను ఇవ్వడం జరిగింది. ఇందులో అమెరికా మొదటి స్థానంలో ఉంటే స్వీడన్ 2వ స్థానంలో, యూకే 3వ స్థానంలో, నెదర్లాండ్స్ 4వ స్థానంలో, సింగపూర్ 5వ స్థానంలో, దక్షిణ కొరియా 7, జర్మనీ 8, ఫ్రాన్స్ 10 స్థానాలలో తొలి 10 స్థానాలు ఆక్రమించాయి. అలానే చైనా 21వ స్థానంలో ఉంటే రష్యా 33వ స్థానంలోను, ఇండియా 36వ స్థానంలోను, బ్రెజిల్ 38వ స్థానంలోనూ ఉన్నాయి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఇక్కడ చూడండి. అంతరించిపోతున్న నీటి వనరులను గుర్తించడం, నివారించడంలో పౌరులను నిమగ్నం చేయడమే లక్ష్యంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం భగీరథ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్ అండి. ఈ ఉత్తరాఖండ్ ఇటీవల భగీరథ యాప్ను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అంతరించిపోతున్న నీటి వనరులను గుర్తించడం మరియు వాటిని కాపాడడంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం ఈ యాప్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ చూడండి. బిమ్స్టెక్ అధ్యక్ష పదవిని ఇటీవల ఏ దేశం చేపట్టింది? లాస్ట్ క్లాస్లో కూడా మనము ఈ బిమ్స్టెక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 4న బ్యాంకాక్లో జరిగిన 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్కి చెందిన ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ బిమ్స్టెక్ అధ్యక్ష పదవిని స్వీకరించారు. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి? బంగ్లాదేశ్. థర్డ్ వన్. దుబాయ్లో తన తొలి అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఐఐఎం ప్రకటించింది. ఐఐఎం అహ్మదాబాద్ ఇప్పుడు దుబాయ్లో తొలి ఇంటర్నేషనల్ క్యాంపస్ని ప్రారంభించబోతుంది. నెక్స్ట్ వన్ చూడండి. 2025లో భారతదేశం మొదటి యూనికార్న్గా ఏ సంస్థ వార్తల్లో నిలిచింది? 2025లో, ఇది ఓవరాల్గా కాదు, 2025లో మొదటి యూనికార్న్గా జస్పే, బెంగళూరుకి చెందిన జస్పే సంస్థ $1 బిలియన్ విలువను సాధించి మొదటి యూనికార్న్గా వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ వన్. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 10 అండి. హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఇక్కడ. అండ్ ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ ఆర్టికల్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ గురించి ఇవ్వడం జరిగింది అండి. ఈ రోజు క్లాస్లో మనము ఈ రిపోర్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.